నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందులో కూడా మేము ఉండాలి, అంతే కదండి. అందరు బాగుంటేనే అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మంచి వీడియోలు చూస్తున్నారండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మంచి మంచి రెసిపీలతోనే మీ ముందుకు వస్తూనే ఉన్నాం మేము అండి. బాలంతది కారము అని అంటారు కదా, నల్ల కారం అంటారు. మేమైతే బాలంతలు అయితే ఆ కారం కంపల్సరీ చేస్తామండి. ఆ కారం చేస్తే మంచిది కదమ్మా. అది మొదటి ముద్దాన్ని పిల్లకి వాళ్ళకి పెడతాం, చల్లదనం కాకుండా, సర్దులు కాకుండా. చంటి పిల్లకు కూడా సర్ది కాదు. ఈ కారం మొదలు ఉండాలి బాలెంతకు. అసలు చెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దాన్ని మినప్పప్పు అన్నీ చేస్తాం. నడుముకి దానికైనా బలం. అది ఫస్ట్ ముద్ద అది పెడతారు మా ఇంట్లోనైతే కంపల్సరీ. అది తింటేనే బాగుంటది బాలెంతలు. అందు గురించి అనేసి మేము మీ దానికి తీసుకురావాలి. కారమే అచ్చం 1 నెల రోజులు పెడుతుండ్రు ఇంకా కారం. ఇప్పుడు అసలు అట్లా ఎవరు తినలేరు. ఇప్పుడు ఎవరు తింటారమ్మా అంతగానం, కానీ తింటే మంచిది, బాగుంటది, హెల్త్కి మంచిది కదమ్మా తింటే. చంటి పిల్లలకు కూడా సర్ది కాదు, వాళ్ళకి దగ్గులు రావు. అందు గురించనే ఈ కారం చేయడము. దానికి ఏమేమి కావాలనో చూద్దాము. మా ఇంట్లో చేస్తారు కాబట్టి మీకు చూపించాలనేసి మేము మీ దానికి తీసుకొచ్చినాం. ఎందుకంటే మంచి రెసిపీ అండి, మనకి బాలంతలకు పెట్టే రెసిపీ చాలా బాగుంటుంది. మీరు చూడండి, చెయ్యండి, ఎవరైనా చేసుకుంటారు. ఏమేమి కావాలో చూద్దాం రండి. చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే ఎండుమిర్చీలు. ఇవి ఎండుమిర్చీలు అంటే మనం కారం ఎంత కావాలనో దానికి సరిపడా నేనైతే 250 గ్రాములు తీసుకున్నాను. 250 గ్రాములు అంటే పావు కేజీ కదమ్మా. పావు కేజీ ఎండుమిర్చి తీసుకున్నామండి. ఇవి మంచిగా ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి మెయిన్గా మనకు వచ్చేసి పొట్టు మినపప్పు అండి. ఇది పొట్టుది వస్తుంది కదా, అదే అండి. ఎందుకంటే ఇది వేస్తే చాలా మంచిది అని అమ్మ చెప్పింది. అదే బాగుంటుంది, ఇదే వేయాలని చెప్పింది. అందు గురించి అనేసి మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 1 కప్పు తీసుకున్నానండి నేను. ధనియాలు వచ్చేసి సగం కప్పు చూడండి. జీలకర్ర వచ్చేసి ఒక 2 చెంచాలు, నార్మల్ జీలకర్రనే. మిరియాలండి, మిరియాలు కూడా ఒక 2 చెంచాలు తీసుకున్నాము. కొంచెం సాల్ట్ సరిపడా, ఇంత సైజువి 2 వెల్లుల్లి, అంతే అండి. ఇప్పుడు మనము కారము ఎట్లా చేద్దాము చూద్దాం. దాంట్లో అయితే ఉప్పు సరిపెట్టినట్టు వేసుకోవాలి. మనం ఉప్పు చూసి వేసుకోవాలి, అంతే కదా. ఇవి నూనెల గోలి ఒక 2 స్పూన్ల మనము ఆయిల్ వేసుకుందామండి. కొంచెం మనము ఎండుమిర్చీలు వేయించుకోవాలా అన్నీ. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇవి వేయించుకుందాం. వేడైందండి. ఇప్పుడు అన్నీ మనం మిర్చీలన్నీ వేసుకోవాలి. మంచి కలర్ రావాలి కదమ్మా. దూరగా ఎంచాలి, మంచిగా ఎంచుకుంటేనే కారం రుచి ఉంటుంది. అది బాలెంతలకు ఎచ్చచ్చా కానీ మంచిగా పెడతాం మనం. ఎన్ని రోజులు నీళ్ళు ఉంటుందమ్మా ఈ కారము? ఎలా ఉంటుంది కారమేనా? అది అన్ని మంచి నూనెలో మనం వేయించుకొని అన్ని మనం పౌడర్ చేసుకుంటాం కదండి. 1 నెల రోజులైనా ఇంకెక్కువ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టేస్ట్కు 1 నెల రోజులు ఆగదు. అది వేడి వేడి అన్నంలో నూనె పోసుకొని తింటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాల్యంతకు మనం మోడీ గిట్లా అన్ని వేస్తాం కదా, మోడేసి ఈ కారం మొదలే తినాలి. ఏవి మన పులుసు గిలుసు అవి 5 రోజులు బాలంతది మందు వేస్తారు కదండి, మోడీ మందు అనేసి. అది వేసినప్పుడు అయితే కంపల్సరీ ఇదే ఉండాలి. ఈ కారం ఓన్లీ ఇదే కారం. ఏ కర్రీస్ పెట్టారు మా ఇంట్లో అయితే 5 days ఇదే పెడతారు. ఎవరైనా ఇదే పెట్టాలి, పులుపు గిట్ల ఏం పెట్టద్దు బాల్యంతలకు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదమ్మా. అది మన దాంట్లో అయితే మనం ఇట్లనే చేస్తాం. 5 రోజులు అయితే ఇదే కారం పెడతారండి మాకు. మా పిల్లలకు పెడితేనే బాల్యంత మంచిగా ఉంటుంది. సర్ది దగ్గు ఏది రాదు. చిన్న పిల్లలకు ఊరికనే అటాక్ అవుతాయి. అన్ని ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా కాపాడుతుంది ఈ కారం మనకి, అంతే కదండి. అయినవి ఇంకొంచెం అయితే అయిపోతాయి, కొద్దిగా బ్లాక్ అవుతాయి కదమ్మా ఇవి. చాలిగా చాలా. ఇక చూడండి, ఈ కలర్గా మంచిగా వేయించుకోవాలి మనము. మనకి వేగిపోయినాయి అన్నీ వేసుకుందాము. ఇంకా ఏమేమి పెడతారా మా బాలంతలకి మంచిగా పాలు రావాలంటే? ఇక బాలంతలకు కొందరేమో కౌసు తినరు, కానీ మన దాంట్లో అయితే అన్ని పెడతాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పెడతారు.
ఇప్పుడు మినపప్పు వేస్తున్నానండి నేను అది కూడా మంచిగా. దూరగించాలి. ఇది కూడా మంచిగా వేపుకోవాలి మనం. ఇవన్నీ మనం మంచిగా ఫస్ట్ నూనెలో గోల్డ్ కలర్ మంచిగా వేపుకోవాలండి. అవి ధనియాలు కూడా, మిరియాలు ఇది వేగినాక వేద్దాం. వేసుకోవాలి. ఇక చూడండి, ఇగో ఇట్లా అన్ని మంచిగా వేపుకోవాలి. మనకి ఇది ఎంత వేగితే అంత టేస్టీ కారం మనకి అట్లా. ఇప్పుడు మనకి ఇది వేగింది కదా, ఈ వేగుడ్లనే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి మినపప్పు కొద్ది టైం పడుతుంది అనేసి ఫస్ట్ మినపప్పు వేసిందండి. ఇప్పుడు ధనియాలు అంతే కదమ్మా, ఇక మిరియాలు ఇక ఇవన్నీ ఎంచుకోవాలి. జీలకర్ర ఇవన్నీ ఒకేసారి మనం వేపుకోవాలండి. వీటితోనే వేగిపోతుంది మనకి మంచిగా. అది వేగుతూనే రుచి ఉంటుంది టేస్ట్. దీంతోనే మనకి అన్నింతా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా గోల్డ్ కలర్లో ఇదంతా వేపుకోవాలి మనం. ఈ పొట్టు మినపప్పు వేస్తేనే మనకు కొంచెం మంచిది బలం కదా, అందుకని అమ్మ ఇది వేయించింది. మీరు కూడా వీలుంటే ఇది వేసుకోండి, లేకుంటే గుండు మినపప్పు వేసుకోండి కదమ్మా. అది వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, కానీ ఇది బలం ఉంటుంది. ఇది అట్లా పొట్టుది మిర్చి ఇదైనా బాగుంటుంది. ఇది బాగుంటుంది. అదే గుండుదే ఇది. ఇదే టేస్టులు డిఫరెంట్ ఏం కాదు, రెండు టేస్ట్. బాలింతకి ఏది పెట్టాలో అది పెట్టాలి కదా. అది బాలింతలకు పెట్టేదే ఇది. అదే కదా, ఏం లేకున్నా బాలింత నోటికి రుచి ఇదే ఉంటుంది. పాపం బాలింతలకు ఏం తినబుద్ధి కాదు కదా. ఇది మొదట ఇడ్లీకి కానీ, ఇక ఆపరేషన్ అయిన వాళ్ళకైతే ఇడ్లీ కానీ దేని కానీ వస్తుంది. చాలు కదండి, చాలు అయిపోయింది. మంచిగా దూరగెగినాయి, గోల్డ్ కలర్ వచ్చినాయి అండి మనకి. ఆపేసిన స్టవ్ పచ్చి వాసన అంతా అవుతుంది. ఇది మనకు మంచి చల్లారాలి ఫస్ట్. ఇది చల్లారినాక మనం అంతా మిక్సీ చేసుకోవాలా, అంతే కదా. మీకు మనము పాలు పడాయి కదండి తొందరగా, ఒక్కొక్కరికి పాలు రావు కదా. అమ్మ ఏం చేస్తుండే, అమ్మకు కొంచెం చెప్పడానికి వస్తలేదని నాకు చెప్పమంటుంది. ఎల్లిపాయలు, వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి, ఇవే రెమ్మలు ఇవి ఉంటాయి కదండి, ఈ వెల్లిగడ్డలు మంచి కాల్చాలండి. కాల్చి ఒక రోజు అన్నం తినేటప్పుడు 3 పూటలు 2 పూటలు అయితే కంపల్సరీ తింటాం కదండి. 2 పూటలకి ఒక 4 కాల్చిన వెల్లుల్లి పెట్టాలండి అన్నంతో. అది మంచిగా ఉమ్మగిలో పెట్టుకోవాలి. ఉమ్మగిలో పెట్టుకొని ఎట్లా పల్లి లెక్క అవుతుంది అది. ఇక అది ఇది మంచిగా. ఇక దాని తర్వాత పొట్టు తీసుకొని మనం తినాలి. తింటాం కదా రోజు 5 తింటే పాలు మంచిగా వస్తాయి. ఫుల్ వద్దంటే పాలు వద్దన్నా కానీ అవి సేపులు వచ్చేస్తుంటాయి. బాలెంతకు మేమైతే అది పెడతాం పాలు రాని వాళ్ళకు. ఇక కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలోనే ఇట్లా గడ్డేస్తుంటాయి మేము. అదే అట్లా మంచిగా ఉమ్మగిలి పల్లి లెక్క అవుతుండే ఇట్లా పొట్టు తీసిస్తే బాలెంతలు మంచిగా తిందురు. ఘాటు ఉండదు, మంచిగానే ఉంటుంది అది. ఈ ఎల్లిపాయలు కూడా మనం టమాటా అది కర్రీ చేసుకుంటే అలా ఎల్లిపాయలు మంచిగా వేయాలి. వేసి అట్లా పెడితే కూడా పాలు వస్తాయి. ఎల్లిపాయలు ఎక్కువ తినాలి బాలెంత. ఏ కర్రీ చేసినా ఎల్లిపాయలు వేస్తాను బాగా. ఒక ఇంత పెద్ద వెల్లుల్లి గడ్డ బాలెంత కర్రీలు వేసేస్తుందండి. ఆమె ఆ బాలెంతకు సర్ది కాదు, ఏమి కాదు, ఘాటు ఉంటుంది. ఏది చేసుకున్నా ఇప్పుడు చోలకు బట్ట కట్టుకోరు, దూది పెట్టుకోరు. ఇట్లా ఈ ఎల్లిగడ్డ మంచి వేడి, అట్లా ప్రతిది బాలెంతకు బాగుంటుంది. ఇక మన దాంట్లో తినేటోళ్ళం అన్నీ తింటాం. నీసు అయితే అన్నీ పెడతాం బాలెంతలకు. కీమా పెడతాము మేము, బోటి పెడతాము, మటన్ పెడతాము, ఇక చేపలు కూడా పెడతాం. చేపలు ఫ్రై చేసి పెడతాము, పులుసు పెట్టాం. పులుపు తినొద్దు. ఏవి పెట్టినా బాలెంతకు మంచిగానే ఉంటుంది. నడుము నొయ్యే ఏం నొయ్యే ఇవన్నీ ఎంత తింటే బాలెంత అంత గట్టిగా ఉంటుంది. ఇక కొందరుగా ఏ తినరు, అది తినా ఇది తినా అంటే తర్వాత నెల అయినాక ఇక నడుములు బాయే, కాళ్ళు బాయే, మెడలు నొస్తాయి. ఇక బాలెంతకు ఉంటే ఇవన్నీ నొప్పులు. ఇక అమ్మ ఏది అవైలబుల్ మనకు లేదనుకోండి, మనకి ఇంట్లో ఎవ్వరు చేసడానికి లేరు అనుకోండి, ఏం చేయాలంటే మనము మన దివ్య ఔషధము ఈ కారం అండి. కారము మళ్ళీ అంటే ఎల్లిపాయలు మంచిగా ఉడకబెట్టుకొని తినాలి. ఈ మంచిగా ఈ కారం పొడి వేసుకోండి, వేడి వేడి అన్నం వండుకొని కారం వేసుకోండి, 2 గుడ్లు ఉడకబెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, ఇది తినేసేయండి. తింటే ఎంత బాగుంటుందో మళ్ళీ మీరు నా కామెంట్లో చెప్తారండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అద్భుతం ఈ పొడి, అంత సూపర్గా ఉంటుంది. మాకైతే ఆపరేషన్ అయిన వస్తారు కదా, వాళ్ళకి ఏది పెట్టకుండా టమాటా రసము చిక్కగా చేస్తాం. చేసి జీలకర్ర వేసి దాన్ని మరగబెడతాం. మరగబెట్టినాక ఇక వాళ్ళకు గుడ్లు ఉడకబెడతాం. గుడ్లు ఉడకబెట్టి కారం పొడి ఇక ఇవి బాలెంతకు అవే మంచిగా ఉంటాయి. అది మా ఇష్టంతో తింటారు, వాళ్ళకి ఏం కాదు. మనిషి చాలా మంచిగా గట్టిగా ఉంటారు, వాళ్ళకి నడుములయ్యాయి ఏమన్నాయి. అమ్మ ఇంకొకటి, మేము ఇంట్లో ఎవరైనా డెలివరీ ఏంటంటే ఈ కారం ఏం చేస్తామండి, డబ్బెడు
మంచిగా 1 కిలో కారం వేసి మంచిగా అన్ని మంచి వేసి మసాలాలు అన్నీ వేసి సేమ్ ఇదే కారం ఒక డబ్బడి చేసి పెడితే అందరికి పండగ ఈ కారం. ఇడ్లీ చేసి అయితే ఇడ్లీ మీద ఈ కారం పొడి నెయ్యి వేసుకొని తింటూనే ఉంటారు. బాగాలేదు ఎక్కడ పోతుందో. సూపర్ ఉంటదండి నిజము. ఇడ్లీకి బాగుంటది, దోశకి బాగుంటది, రైస్ కి బాగుంటది, అన్నిటికీ సూపర్ ఉంటది కారం. చూడండి మళ్ళీ రుచి ఉంటది మనకు. చాలా టేస్టీ అయిన కారం అండి. ఇప్పటికైనా బాగాలేంతని కాదు, సర్దులు అయితే మాత్రం చేస్తాం మేము. మన సర్దులు అయితే చూడు గొంతు కూసుంటే ఈ కారం మంచి పని చేస్తుంది, చాలా బాగుంటది. ఇప్పుడు మనం ఇది చల్లారిందో లేదో చూద్దాం ఒకసారి. చాలా వేడి ఉండే, వేడి మీద మనకు గ్రైండింగ్ చేయడానికి రాదు కాబట్టి మా అమ్మ అయితే ఇవి ఎల్లిపాయలు ఏమైనా పొయ్యిలు వేయాలి, ఉడకబెట్టి ఇవ్వాలి. పల్లీల పొట్టు తీసుకున్నట్టు గడికి 5 ఇట్లా తింటే పాలు ఇట్లా సేపులు వచ్చేస్తాయి. ఎల్లిపాయ చాలా పని చేస్తుంది బాగాలేంత. అదే అప్పుడంటే మీరు చిట్కాలు చేసిరు, ఇప్పుడు చిట్కాలు చేసేటట్టు లేదు. ఏ చిట్కం చేస్తే ఏమైతుంది అన్న ఒక భయం అయిపోయింది మనిషికి. బాగాలేంత పోవాలి. అప్పుడేమో కాదమ్మా పిల్లలకి, చిన్న పిల్లలకి కాటుక పెట్టాలి మంచిది, కళ్ళకి పెట్టాలంటే ఏమంటాడంటే కళ్ళకి కాటుక పెట్టొద్దు, చిన్న పిల్లలకి పౌడర్ వేయొద్దు, పౌడర్ వేస్తే లంగ్స్ లోకి వెళ్తుంది ఆ డస్ట్ అనేది. ఎన్ని చెప్తారంటే అమ్మా నిజంగా చెప్తున్నా నేను. నూనె అంటితే పిల్లలు గట్టిగా ఉంటారా, నూనె అంటితే ఇప్పుడు నూనె కూడా అంటద్దు అంటారు. ఏందో బేబీ ఆయిల్ అంటే బేబీ ఆయిల్. మీ బేబీ ఆయిల్ పెట్టలే అమ్మా, మేము ఈ ఎల్లిపాయలు వేసి. కాదండి ఇగో అప్పుడు వేరే ఇప్పుడు వేరే కదా ఎంతైనా కానీ. మా అమ్మ అంటే 2 ఎల్లిపాయలు వేసి మంచి నూనె కాగబెట్టి పిల్లలకు ముక్కులల్లో చెవులల్లో వేస్తుంటే మేము అన్నిట్లలో ఆయిల్ ఇట్లా వేస్తుండే పిల్లలకి. అప్పుడు ఇప్పుడు కాలం వేరుందమ్మో. ఇప్పుడు ఏమైంది డాక్టర్స్ ఏదన్నా ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళకి ఏమన్నా కనబడింది అనుకోండి తిట్లు పడతాయి. ఏందమ్మా పిల్లలకి ఇట్లా చేసిర్రు, ఇట్లా మంచిది కాదు అది ఇదని ఇక క్లాస్ ఇస్తారు వాళ్ళు. అదనమాట. అప్పుడు వేరే ఇప్పుడు వేరే అమ్మా. ఇక మనం చూడు ఎంత మనం దులుపుకొని తిరుక్కుంటే అంత మంచిగానే ఉంటాం. ఇక ఎంత నాజుకు చేస్తే అది నాజుకు లెక్కలే అవుతాయి అమ్మ. ఇక చూడండి ఎండుమిర్చి ఇట్లా వేపుకోవాలా, ఇవి అన్ని మసాలాలు ఇట్లా వేపుకోవాలి. ఇది కొద్ది చల్లారంగానే మనము మిక్సీ వాడదామండి. మిక్సీ వాడ అందులోనే ఈ ఎల్లిపాయలు వేసి పట్టేసి, మనం ఏం పొట్టు తీయని అవసరం లేదండి, వెల్లుల్లి ఏం తీయద్దు, అట్లాగే వేసుకోవాలా. ఇవన్నీ గ్రైండ్ అయినాక లాస్ట్ లో మనం వెల్లుల్లి వేసుకోవాలా. ఇప్పుడు ఇది ఎట్లా గ్రైండ్ చేయాలో చూద్దాం. మనం మిర్చిలు వేసుకోవాలండి. మనం ఫస్ట్ మిర్చిలు అన్నీ గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఆ పౌడర్ వేసుకుందాం. చూసిరండి అయిపోతుంది. ఇగో ఇట్లా చేసుకోవాలి మంచి పౌడర్. ఇది ఎండుమిర్చి పౌడర్ అయిపోయింది. మనము ఇప్పుడు ఏం చేయాలంటే తీసేద్దాం. కలర్ వచ్చేసి ఒక ఎండుమిర్చి వచ్చిందా కాదు, కలర్ ఇట్లనే రావాలండి మనకు మంచి కలర్. ఇది సూపర్ కలర్. స్మెల్ ఇక్కడ ఎట్లా వస్తుందంటే అండి అసలు చెప్పండి. ఎల్లిపాయలు వేసినాక ఇంకా ఎక్కువ వస్తుంది, అద్భుతంగా స్మెల్ వస్తుందండి నిజం. ఇదంతా వేసుకుందామండి. ఇప్పుడు కొద్ది చల్లార్చుకున్నాక వేసుకోండి, వేడి వేడిగా వేసుకోవద్దు. దాంట్లో కొంచెం ఉప్పు వేసినాం కదమ్మా, ఇంట్లో కొంచెం వేసేసి దాంట్లో ఇంట్లో తీసుకున్న క్వాంటిటీ మనం 2 వేసుకున్నాం, ఎందుకంటే కొద్ది తొందరగా నలుగుతుందని వేసినామండి. ఇట్లా వేసుకోవాలి. లాస్ట్ ఏం చేద్దాం, వెల్లుల్లి ఎన్ని గనం వేసినాం చూడండి. 2 పెద్ద గడ్డలు వేసినాం మంచిగా. ఇంత ఉన్నాయి 2 మంచిగా. మనం వెల్లుల్లితోనే మనకి ఇది టేస్ట్. చూసిరా అండి ఇగో ఎంత స్మెల్ కదమ్మా, ఎంత బాగా వస్తుంది స్మెల్. ఇగో ఇది అయిపోయింది కదండి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఈ పౌడర్ అంతా వేసుకోవాలి మనం. మళ్ళీ 2 కలిసి కొంచెం పల్స్ ఇచ్చుకుంటా మనము కలిపినాక ఈ మిక్సీలోనే కొంచెం పల్స్ ఇచ్చుకుంటా 2 కలవాలి కదా మనకి. చేయి పెడితే మళ్ళీ ఘాటు కదండి, చేయితో రాదు. చూపిస్తుంది ఇట్లా వేయాలి నేను. అంతా ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలండి మనము, ఎందుకంటే గ్రైండింగ్ కావు మళ్ళీ మనకి అట్లా. చూడండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొద్ది సాల్ట్ చూడమ్మా ఒకసారి, సాల్ట్ సరిపోయిందా లేదా. సరిపోయిందమ్మా, సరిపోయింది. కలిపిన మళ్ళీ ఇందులో ఎందుకు వేసిన అంటే ఒక పల్స్ ఇస్తానండి, ఎందుకంటే 2 మిక్స్ అయిపోతాయి మనకు. నేను ఇప్పుడు చూపిస్తే ఒక్కటేసారి పల్స్ ఇచ్చిన నేను అంతే.
మళ్ళీ మనం ఏం గ్రైండ్ చేసిన అవసరం లేదు. పల్స్ అంటే తెలుసు కదండి మీకు, ఇట్లా కొద్దిగా మామూలు ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేయాలంతే. అట్లా ఇట్లా వెల్లుల్లి మనకి అక్కడక్కడ కొద్దిగా కనబడాలి, అప్పుడైతేనే సూపర్గా ఉంటుంది. చూడండి అట్లా సూపర్గా వచ్చింది కదా మనకి. కారం టెక్స్చర్ కానీ టెక్స్చర్ అద్భుతంగా ఉంటుందండి. ఇది అంతా ఇట్లా వేసుకోవాలి. ఇంకో ట్రిప్ ఉంది, ఇంత వేసేస్తే మనకి అయిపోతుంది. చూడండి అందులోనే ఇంకా చిటికడ తుప్పేయి, కొంచెం పడుతుంది. కొద్దిగా పడుతుందా? ఏం లేదు, ఇప్పుడు మనం ఏం గ్రైండ్ చేయని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా ఒకసారి పల్సిస్తే రెండు మిక్స్ అయిపోతాయి. మన రెండు మిక్స్ కావాలి కదా, అయితేనే అప్పుడు బాగుంటుందండి టేస్ట్ అనేది మనకి. ఇక చూడండి కొద్దిగా సాల్ట్ పడుతుంది, అందుకే కొంచెం వేసిన నేను అంతే. సెకండ్ ట్రిప్ కూడా మనకి అయిపోయింది. ఎంత బాగుందంటే ఇక మనకి దీన్ని ఏమంటారండి, ఇగో ఇట్లా 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 రావాలండి. ఇట్లా మంచిగా అతుక్కొని ఇట్లా ముద్ద కాకుండా మనం కొంచెము నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోకండి, నార్మల్గా వేసుకోండి నూనె కదమ్మా. ఇష్టం నూనె లేకుండా కూడా తినొచ్చు, నూనె కూడా వేసుకోవాలంటే వేసుకోవాలి. మనం నూనెలో గొలిచినాం కదండి. అట్లా అద్భుతంగా వచ్చింది. ఇక ఎవరికి నెయ్యి కూడా పోసుకుంటారు కొందరు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పోసుకోవచ్చు. ఇక కొంచెము నూనె నెయ్యి అవన్నీ వేస్తే కూడా మనకు దగ్గు వస్తుంది అంటారు కదమ్మా, అందుకని ఇక తినేటోళ్ళు వేరే వాళ్ళు తింటాం కదా, బాలెంత కాకుండా కూడా వాళ్ళు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి, ఇంత బాగా కారం వండి. నిజంగా బాలంతప్పుడే కాకుండా మనకి ఎప్పుడైనా బాగా కోల్డ్ అయ్యి దగ్గు సర్ది అన్నీ అయింది అనుకోండి, వేడివేడి అన్నం వండుకొని పౌడర్ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇది చాలా గొంతుగా హాయిగా ఉంటుంది మనకు కదమ్మా. అదే సర్ది దెబ్బగా పోతుంది, అది బాగుంటుంది. దెబ్బకే వెళ్ళిపోవాల్సిందే అండి, అంత బాగుంటుంది. అంత మంచి కారం, అంత ఘాటు ఉంటుంది అనుకో, గొంతు నొప్పులు అవన్నీ పోతాయి. అది తప్పకుండా మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాము. ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కాకండి. మీరు చేయండి, కామెంట్ చేయండి, నాకు మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం కదండి మేము, అంతే కదా. సూపర్ అంటే సూపర్ అయిన కారం అయితే రెడీ అయిపోయింది, అంతే అండి. మీరు కూడా అట్లా మేము చేసినాం, మీరు అట్లా చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ని చూడండి, అంతే కదండి. అంతే. బాయ్ అండి. బాయ్.